నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దూడల్లో వ్యాధులు వ్యాప్తి చెందకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. భీమవరంలో రైతులకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రాజశేఖర్. యూరియా కొనుగోలులో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై చర్యలు తప్పవు. భీమవరంలో హెచ్చరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసేందుకు పాటుపడాలి. మంగళగిరి శిక్షణా శిబిరంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు హితవు పలికిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ముదిగంటి జగ్గన్న శాస్త్రికి ఘనంగా నివాళులర్పించిన తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్. కోటి రూపాయల జలజీవన్ పనులను ప్రారంభించి ప్రజలకు అంకితం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ఇసుక కొరత లేకుండా అందరికీ అందుబాటులో ఉంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. రాజమండ్రి కలెక్టరేట్ సమీక్షా సమావేశాల్లో వెల్లడించిన రాష్ట్ర మంత్రి రవీంద్ర. కోనసీమ గ్యాస్ లీకేజీ ఘటనపై ఆందోళన చెందవద్దు. ఈ ప్రాంత ప్రజలను కోరిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. 90% వరకు అదుపులోకి వచ్చిన మంటలు. ఈ నెల 7వ తేదీన పోలవరం విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలను వెల్లడించిన అధికారులు. బాల్య వివాహాలను అరికట్టవలసిన బాధ్యత అందరిపై ఉంది. ఏలూరు జిల్లా కోర్టులో పేర్కొన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి. దూడల్లో వ్యాధులు వ్యాప్తి చెందకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె రాజశేఖర్ భీమవరంలో మంగళవారం మీడియాకు తెలిపారు. పొట్టలో ఏలికపాములు రాకుండా మందులు వేయాలన్నారు. నట్టల నుంచి సోకే జబ్బులు 30% మృతికి కారణమవుతున్నాయన్నారు. పుట్టిన 10 రోజులకు కిలో బరువుకు 200 మిల్లీగ్రాముల హైపర్జిన్ ఎప్రిపేట్ అనే మందును తాగించాలన్నారు. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి 3 నెలలకు మరో దఫా నట్టల నివారణ మందు ఇవ్వాలన్నారు. ఈ విషయాన్ని పశుపోషకులు గుర్తుంచుకోవాలని వెల్లడించారు. యూరియా కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై కేసులు నమోదు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో మంగళవారం మీడియాకు తెలిపారు. అలాగే యూరియాతో పాటు జింక్ గుళికలు కొనాలని అన్నదాతలను ఇబ్బంది పెడితే సహించబోమన్నారు. వీటి కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 8330564742కు ఫిర్యాదు చేయాలని కోరారు. జిల్లాలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉన్న అమరావతిలోని మంగళగిరిలో నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు నిర్వహిస్తున్న శిక్షణా శిబిరంలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ బోధకునిగా పాల్గొని తెలుగుదేశం సిద్ధాంతాలను వివరించారు. గొప్ప ఆశయాలు లక్ష్యాలతో ఏర్పాటైన పార్టీని నిత్యం ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా మండల స్థాయి నాయకులు చేపట్టవలసిన కృషిని వివరించారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను సైనికులుగా పనిచేసే విధంగా ప్రయత్నించాలని ఆయన ఉద్బోధించారు. కూటమి పార్టీల సమన్వయంతో విజయాలు సాధించాలని రాధాకృష్ణ సూచించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎన్టీఆర్ గారు ఇచ్చిన సైకిల్ ఆపకుండా నడుపుతూ చంద్రబాబు మండలం నుంచి బూత్ వరకు ప్రతి కుటుంబంలో టీడీపీని అందిస్తూ టీడీపీకి గెలిపిస్తాను. టీడీపీని అసెంబ్లీ కమిటీ ఇన్ఛార్జ్ కప్స్ పెట్టాం. ఈ రోజు మనం కప్స్ అంటే మీ అందరికీ కూడా తెలుసు కదా, క్లస్టర్, యూనిట్స్, బూత్స్, అలాగే కేఎస్ఎస్ కింద స్థాయిలో ఈ విధంగా తీసుకున్నాం. అలాగే బ్యాక్ ఆఫీస్ ఈరోజు ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఈరోజు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంది. మీరందరూ కూడా చూస్తారు. మీ శాసనసభ్యుల మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, శాస్త్ర స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, మీ జోన్కి సంబంధించి ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని కేంద్ర పార్టీ ఆఫీస్లో వాళ్ళు మీకు కాల్ చేసి ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా ఒక మన నియోజకవర్గంలో కానీ మన జిల్లాలో కానీ ఏదైనా ఇప్పుడు జరిగిన ఏదైనా విజయోత్సవాలు చేయాల్సి వచ్చినా అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ బ్యాక్ ఆఫీసు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇందులో మనందరం కూడా చూస్తే స్టేట్ పార్టీ ఆఫీస్ లో ఈరోజు కేంద్ర నాయకత్వం నుంచి బూత్ స్థాయి వరకు కూడా ఒక సమర్థవంతమైనటువంటి నిర్మాణం ఉండి ఓటర్ మొబిలైజేషన్ లో మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే స్టేట్ కమిటీ
స్టేట్ కమిటీలో దాదాపు 400 మంది సభ్యులుగా తీసుకుంటూ ఉంటారు. ఉపాధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, కార్యదర్శులు కానీ, అధికార ప్రతినిధులు ఇట్లా. అలాగే జోనల్ స్ట్రక్చర్ వచ్చి మనకి పార్టీని 5 జోన్లుగా విడగొట్టారు. ఈ రోజు మనకి 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ రోజు 5 జోన్ల కింద చేసి ఒక్కొక్క జోను, ఉత్తరాంధ్ర జోను, అలాగే కోస్టలాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, అదే విధంగా రాయలసీమ, ఈ విధంగా 5 జోన్లని మన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ముదిగంటి జగ్గన్న శాస్త్రి జయంతిని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించి ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన మహామనిషి ముదిగంటి జగ్గన్న శాస్త్రి. ఆడుతూ పాడుతూ సాగాల్సిన ఆయన బాల్యం మొత్తం జైలులో గడిచింది. ఈయన 1895లో పాత తూర్పుగోదావరి జిల్లా ఏనుగుల మహల్లో జన్మించినప్పటికీ 1920 నుంచి తణుకులో స్థిరపడ్డారు. జగ్గన్న శాస్త్రి తొలి నుంచి జాతీయ భావాలు గల వ్యక్తి కావడంతో తణుకులో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని, ఒక జాతీయ పాఠశాలను నడిపారు. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించడం వల్ల 1921లో BA పరీక్షకు హాజరు కాలేకపోయారు. తర్వాత గుజరాత్ విద్యాపీఠం నుంచి డిగ్రీ పొందారు. సామాన్యులకు గాంధీ సందేశం అందించడానికి 1923లో పల్లెటూరు అనే తెలుగు వారపత్రికను జగ్గన్న శాస్త్రి స్థాపించి నిర్వహించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో ఆయన పాల్గొనడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం 9 నెలల కఠిన శిక్ష విధించి రాజమండ్రి, కడలూరు జైళ్లలో పెట్టింది. బయటకు వచ్చాక 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో మళ్లీ 9 నెలల కఠిన శిక్షను విధించి రాజమండ్రి, బళ్ళారి జైల్లో పెట్టింది. అదే సంవత్సరం రాజద్రోహ సంబంధమైన సాహిత్యం ప్రచురించారని జగ్గన్న శాస్త్రి పుస్తకాలను బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. తర్వాత గాంధీజీ నీతి మంజరి రచించినందుకు ఆయనను అరెస్ట్ చేసి ఒక నెల జైలు శిక్ష విధించింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయనను అరెస్ట్ చేసి 1 సంవత్సరం జైలు శిక్ష విధించి ఆలీపూర్ జైల్లో పెట్టారు. కాగా 1943 నుంచి 1945 వరకు నెల్లూరు, తంజావూరు జైలులో డిటెన్యూగా నిర్బంధించబడ్డారు. ఎక్కువ కాలం ఆయన జీవితం జైలులో గడిచినప్పటికీ స్వాతంత్రం సాధించాలనే పట్టుదలతో 20 గ్రంథాలు రచించారు. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర సమరయోధుల చరిత్ర రచనా కమిటీ సభ్యునిగా ఉన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆ ఉద్యమం ద్వారా తణుకుకు మంచి పేరు తెచ్చిన ముదిగంటి జగ్గన్న శాస్త్రి 1991లో స్వర్గస్థులయ్యారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్, సంఘ సేవకులు కోడూరి ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ స్థానిక స్వాతంత్ర ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. మా అల్లుడు 6వ తారీఖున ముదిగంటి జగ్గన్న శాస్త్రి గారి జయంతి అండి. స్వాతంత్రం వచ్చింది, ఈరోజు స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే ఇలాంటి జాతీయ నాయకులు ఎంతోమంది ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేయడం వల్ల మనం ఈరోజు స్వాతంత్ర ఫలాలు పొందుతున్నాము. మన అందరం కూడా ఎప్పుడు కూడా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, తిలక్ గారు, లాలా లజపతి రాయ్ గారు ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల్ని తరచుగా వింటాం. అవన్నీ కూడా మహావృక్షాలండి. అలాంటి మహావృక్షాలన్నీ కూడా జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనడానికి ఇలాంటి జాతీయ నాయకులందరూ కూడా ప్రతి ప్రాంతంలోని వాటి వేలు కింద, ఆ మహావృక్షాలకు వేలు కింద పనిచేసి జాతీయోద్యమాన్ని నిలబెట్టిన నాయకులండి వీళ్ళందరూ. అలాంటి నాయకుల్ని తణుకులో గుర్తించి తణుకులో వీళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు ఈ రోజుకి మనం జగ్గన్న శాస్త్రి గారు, ఇలా జగ్గన్న శాస్త్రి గారు లాంటి నాయకులు స్వాతంత్ర సమరయోధులలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. కానీ వాళ్ళకి రావాల్సినంత గుర్తింపు రాలేదు. అయినప్పటికీ కూడా తణుకులో మాత్రం ఒక ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళందరికీ ఒక పార్క్ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా గుర్తించి వీళ్ళందరికీ కూడా వాళ్ళ జయంతి కార్యక్రమాలు చేయటం అనేది ఒక సాంప్రదాయంగా ఉన్న అన్ని చోట్ల కూడా ఈ సాంప్రదాయాన్ని గుర్తించి ఉన్న జాతీయ నాయకులందరినీ కూడా గుర్తించాలని కోరుకుంటూ సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కోట రాంప్రసాద్, ఖమ్మంపట్టి కాశీపతి, చీకటి శ్రీనివాసరావు, నూనె గోపాలకృష్ణ, ఆలపట్టి సుబ్బారావు, అక్కిన కాశీ విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, అర్జీ భాస్కరరావు, పేరిచర్ల కృష్ణరాజు, జలగం నాగబాబులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య సామాజిక సేవకులకు స్పందించి సంఘ సభ్యులు అలుమూలు సుబ్బారావు 10,000 రూపాయల చెక్కును విరాళంగా సంఘం అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరికి మంగళవారం అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహమ్మద్ స్వాలిహా, సభ్యులు నాదెండ్ల కృష్ణానందం, గిరిజాల నాగేశ్వరరావు, అతికాల ప్రసాదరావు పాల్గొని దాతను అభినందించారు.
గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న తణుకుకు చెందిన అభ్యుదయ రచయితల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా పూర్వ అధ్యక్షులు విఎస్వి ప్రసాద్ కవి సమ్మేళనంలో రక్షించుకుందాం మన మాతృభాష తెలుగు అనే శీర్షికతో చదివిన కవితకు విశేష స్పందన లభించింది. ఈ మేరకు సభాసదులు కరతాళ ధ్వనులతో ప్రసాద్ను అభినందించి జేజేలు పలికారు. అనంతరం ప్రముఖులు ఈయనను సన్మానించి ప్రశంసాపత్రం అందజేసి గౌరవించారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన విఎస్వి ప్రసాద్ ఇప్పటివరకు 3 ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. విజ్ఞతను పూరించి వివేకాన్ని స్ఫూరించి భవితలకు బాట వేసి సమాజ స్థాపనకై నిలువెత్తు స్తూపంలో ఎగసి ఉప్పెనెల ఒక్కటిగా కలిసిమెలిసి మనుగడనే సాగించి మనిషి ఉనికి చాటి చెప్పి పయనిద్దాం. సంక్రాంతి సందర్భంగా తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు క్లబ్లోని వసవాయి వెంకటరాజు సత్యవతి హెల్త్ అండ్ వొకేషనల్ సర్వీస్ సెంటర్లో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసినట్లు ఈ సంస్థ అధ్యక్షుడు కలగడ వెంకటకృష్ణ, కార్యదర్శి గోకవరపు సుధాకర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించనున్నట్లు వారు చెప్పారు. ఆసక్తి గల మహిళలు ఎవరికి వారు ముగ్గులను తెచ్చుకొని తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించాలని వారు కోరారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత వైభవంగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో తణుకుకు చెందిన ప్రముఖ చిత్ర కళాకారుడు డాక్టర్ వెంపటాపు సత్యనారాయణ పాల్గొని గోల్డ్ మెడల్తో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ నెల 3, 4, 5 తేదీలలో గుంటూరులో నిర్వహించిన ఈ చిత్రకళా ప్రదర్శనలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా చిత్రకారులు పాల్గొని వివిధ చిత్రకళా ఖండాలను ప్రదర్శించారు. ఇందులో వెంపటాపు ప్రతిభను గుర్తించి అవార్డుతో సత్కరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.